వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కుబ్దలాపూర్, అల్వాల్, కుకట్పల్లి, గాజుల రామారం, నేరెడ్మేట్, దమ్మాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, శ్రీనగర్ కాలనీ, మియాపూర్, కొండాపూర్, మదనపల్లిలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో క్షణాల వ్యవధిలోనే వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి కారణంగా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎండీ గుర్తించింది. ఇది ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కుండపోతగా కురిసి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణ శాఖ ఏం చెప్పింది? రైట్ విజయ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏంటంటే మహబూబాద్, ములుగు, భూపాలపల్లికి రెడ్ అలర్ట్ జరిగింది. మిగతా ఉన్న ఇప్పుడు ఏదైతే ఉందో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాకి అయితే ఎల్లో అలర్ట్ జరిగింది. రానున్న 24 గంటలు అయితే 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే గాలులతో అయితే వర్షం అంటే ఈదురుగాలతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే గత 4 రోజుల క్రితం కురిసిన వర్షాలకు అయితే అప్రమత్తం అయిపోయింది. రోడ్లన్నీ నదుల్లాగా ప్రవహిస్తాయి. ఇళ్లకు వర్షాలు పోయి అయితే బాగా ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరుణంలో మళ్ళీ వాతావరణ శాఖ మళ్ళీ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అయితే ఇప్పుడున్న ప్రజలు మాత్రం అదరకుదరం అవుతున్నారు. ఇప్పటికే భయప్రదలకు గురవుతున్న వరంగల్ ప్రజలైతే ఇప్పటికీ ఆ వాతావరణాన్ని అయితే ఊహించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్న మళ్ళీ వర్షం పడుతుందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం కథ అనే ఉద్దేశంతో అయితే ప్రజలైతే బిక్కుమంటున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా అయితే వాళ్ళకి ఏంటంటే ప్రవాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ మరియు నిత్యావసర సరుకులను అయితే అందుబాటులో పెట్టారు. ఏదైనప్పటికీ లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికైతే వాళ్ళున్న సిచ్యువేషన్ అయితే బిక్కుమంటూ ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ వర్షం వస్తుంది, ఇళ్ళలో వర్షం పడుతుంటే అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే పక్కకు ఉన్న నాళాలన్నీ పొంగిపోతుంటే ఆ నాళాల నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. ఈ నాళాల్లో వచ్చే విష కీటకాలు కూడా ఇళ్లకు రావడంతో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు ఏమవుతుందనే ఉద్దేశంతో అయితే ఇప్పటికే ఉన్న ప్రజలు మాత్రం బిక్కుమంటున్నారు. విజయ్, అశోక్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారా? అలాగే ఈ వర్షాలకు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి మందులు అందుబాటులో ఉంచారా? ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారా? ఇప్పటికైతే అప్రమత్తం చేశారు. ఇప్పుడు అధికారులు ఏంటంటే ఇప్పటికే మనకు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఎప్పుడు ఏదో అవసరం ఉన్నప్పటికీ వాళ్ళని అయితే అప్రమత్తం చేసి ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్తున్నా వాళ్ళకి అవగాహన కూడా కల్పించారు. అయితే గ్రేటర్ వరంగల్ ప్రజలు ఏంటంటే
డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది. ఆ టీమ్ ను కూడా అలర్ట్ చేసేసి ఇప్పటికే 4 బృందాలు ఏర్పడిసి ఎప్పుడు ఏదన్నా కానీ ప్రతి 4 గంటలకు 8 గంటలకు ఒక బృందాన్ని అయితే అలర్ట్ చేసి ఉంచారు. ఎప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీరు వచ్చినా కానీ ఎక్కడైనా సమస్యలు ఎదురైనా కానీ వారిని అయితే అప్రమత్తం చేస్తారు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న సీఎండీ ఎవరైతే ఉన్నారో వరుణ్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఎస్సీలతో డీలతో వారి పరిధిలో ఉన్న 16 సర్కిల్ను ఎస్సీ డీలతో సమీక్షించి వారికి ఏంటంటే ఉన్న ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, విద్యుత్ సరఫరా ఇప్పుడు వర్షాలు భారీగా పడి చెట్లు కూలిపోయి అంటే తీగలు ఎగిరిపోయినప్పుడు అత్యవసరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ విద్యుత్ లేని పరిస్థితుల్లో ఎలాంటి జనరేటర్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అసలు డీలకు ఎస్టీలకు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. అట్లాగే మన వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే లార్వా ఏదైతుందో మన దోమలకు సంబంధించిన లార్వా ఎప్పటికీ అయిపోతుంది. ఇట్లా నీళ్ళు తొట్లలో నిలిచి ఉంటాయి కాబట్టి అప్పుడు లార్వా వచ్చేసి దోమలు పెరిగే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి మాత్రం వైద్య అధికారులు మాత్రం ఇప్పటికే ఇటు మనకు ఎంజిఎం ఆసుపత్రి ఉంటుంది, ఉత్తర తెలంగాణకి పెద్ద హాస్పిటల్కి అయితే ఇప్పటికే 20 బెడ్ల వార్డును అయితే ఏర్పాటు చేశారు. మందుల సౌకర్యం కూడా అందుబాటులో చెప్పామని చెప్పేసి ఇప్పటికే ఇప్పుడు ఎంజిఎం సూపరింటెండెంట్ ఎవరైనా కిషోర్ కూడా నిన్ననే ఒక మాట చెప్తారు. ఇప్పుడు ప్రజలైతే ఇప్పటికే అప్పటి గతంలో చూసుకుంటే 10% మాత్రం రోగాలతో వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. విజయ్, అశోక్, ఈ వర్షాలు ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెప్తుంది. అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా స్కూల్కు సెలవైనా ప్రకటించడం జరిగిందా? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది విద్యాశాఖ? అయితే విద్యాశాఖ మాత్రం ఇప్పుడు 2 రోజులు కురిసిన వర్షాలకైతే 2 రోజులు సెలవులకు ప్రకటించారు. విద్యాశాఖలో ఎట్లాంటి ఉన్నట్టు ఇప్పుడు విద్యాశాఖలో ఉన్నట్టు అంటే విద్యార్థులు పోయేటట్టు కూడా పరిస్థితులు నెలకొలేదు. మొన్న 2 రోజులు కురిసినప్పుడు భారీ వర్షాలు కురిసి నీళ్ళని విద్యార్థులు పోవాల్సి వస్తుండడంతో విద్యాశాఖ అలర్ట్ అయ్యి 2 రోజులు సెలవు ప్రకటించారు. అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ విద్యాశాఖ మాత్రం పిల్లలకు ఎప్పుడెప్పుడు సెలవులు ప్రకటిస్తూ ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులను కూడా అలర్ట్ చేస్తున్నారు. పిల్లలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న బస్సులు కానీ అంటే విద్యార్థులు తరలించే బస్సులు కానీ ఏదున్నా కానీ వాళ్ళు లోతట్టు ప్రాంతాలకు పొజిషన్ లేకపోతే మాత్రం విద్యార్థులను నిలబెట్టాలి. అంటే క్షేమంగా ఉంచే విధంగా అంటే విద్యార్థులకు కూడా ఏంటంటే ఆరోగ్య శాఖ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ స్కూల్స్ వల్ల ఐఐఎంలో ఒకళ్ళు ప్రవేశన పెట్టేసి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సూచనలు ఇస్తూ ఇలా చర్యలు తీసుకోవాలి విద్యార్థుల మధ్య ప్రకారం వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కూడా అందుబాటులో పెట్టారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.